హాయ్ ఫ్రెండ్స్. కొన్ని ఎండింగ్స్ మనకు కావాల్సినట్టుగా జరగవు, కాని అవి మనల్ని చాలా మార్చేస్తాయి. రోహిత్ని కలిసిన ఆ రోజు తర్వాత నా లైఫ్ కంప్లీట్లీ సేమ్గా లేదు. ముందులా ఫ్రీలీ మాట్లాడలేకపోయాను. అతని మెసేజెస్ చూసినా నా హార్ట్ హెవీగా అనిపించేది. ఎందుకంటే ఇప్పుడు ట్రూత్ తెలుసు. అతను నా జీవితంలో ఇంపార్టెంట్ పర్సన్, కానీ నాకోసం కాదు. కొన్ని రోజుల పాటు మేమిద్దరం డిస్టెన్స్ మెయింటైన్ చేశాం. కాల్స్ తగ్గిపోయాయి, మెసేజెస్ కూడా షార్ట్. టేక్ కేర్, బిజీ డే, గుడ్ నైట్ అంతే. కానీ ఆ చిన్న మెసేజెస్లో కూడా ముందున్న క్లోజ్నెస్ కనిపించేది. అదే ఇంకా పెయిన్ఫుల్. ఒకరోజు నైట్ నేను బాల్కనీలో అలోన్గా కూర్చున్నాను. రెయిన్ పడుతోంది. ఫోన్లో ఓల్డ్ చాట్ స్క్రోల్ చేస్తున్నాను. ఫస్ట్ రాంగ్ నంబర్ కాల్, లేట్ నైట్ కాన్వర్సేషన్స్, వాయిస్ కాల్స్ అన్నీ ఒక్కొక్కటిగా కనిపిస్తున్నాయి. అప్పుడు నాకు ఒక్కసారిగా టీయర్స్ వచ్చాయి. ఎందుకంటే కొన్ని పీపుల్ని మనం లూజ్ అవ్వలేదు, కానీ వాళ్ళు మనకి పూర్తిగా దక్కరు కూడా. ఆ ఫీలింగ్ చాలా స్ట్రేంజ్. ఆ రోజు నేను ఫస్ట్ టైం నన్ను నేనే క్వశ్చన్ అడిగాను. నేను నిజంగా ఏమీ మిస్ అవుతున్నానా? రోహిత్ నా లైఫ్లో లేకపోవడమా? లేక అతనితో మాట్లాడుతున్నప్పుడు నేను ఫీల్ అయిన హ్యాపీనెస్నా? కొన్ని మినిట్స్ తర్వాత ఆన్సర్ స్లోలీ క్లియర్ అయ్యింది. నేను మిస్ అవుతున్నది ఆ కనెక్షన్, ఆ అండర్స్టాండింగ్, ఎవరో జెన్యున్లీ లిసన్ చేస్తున్న ఫీలింగ్. అప్పుడు నాకు ఒక విషయం రియలైజ్ అయ్యింది. రోహిత్ నా లోన్లీనెస్ని రిమూవ్ చేయలేదు, అది నాకు కనిపించేలా చేశాడు అంతే. ఆ రియలైజేషన్ తర్వాత నేను స్లోలీ నా లైఫ్ మీద ఫోకస్ చేయడం స్టార్ట్ చేశాను. బుటీక్ వర్క్ సీరియస్గా నేర్చుకున్నాను. ఆన్లైన్ డిజైనింగ్ కోర్స్ జాయిన్ అయ్యాను. ఈవినింగ్ వాక్స్కి వెళ్లడం స్టార్ట్ చేశాను. చాలా రోజుల తర్వాత నాకు నా కంపెనీ నచ్చడం మొదలైంది. ఒకరోజు మార్నింగ్ రోహిత్ నుంచి లాంగ్ మెసేజ్ వచ్చింది. హారిక, మన కాన్వర్జేషన్స్ నా లైఫ్లో కూడా చాలా ఇంపార్టెంట్, కానీ నేను మీకు కన్ఫ్యూజన్ ఇవ్వాలని అనుకోలేదు. మీరు చాలా జెన్యున్ పర్సన్. మీ లైఫ్లో మిమ్మల్ని పూర్తిగా చూస్ చేసే వ్యక్తి రావాలి, హాఫ్ ఫీలింగ్స్తో కాదు. ఆ మెసేజ్ చదివాక నా ఐస్ వెంటనే వాటరీ అయ్యాయి. కానీ ఈసారి పెయిన్తో కాదు, పీస్తో. ఎందుకంటే అతను ఫైనలీ ఆనెస్ట్గా మాట్లాడాడు. నేను కూడా రిప్లై ఇచ్చాను. థ్యాంక్స్, నా లోన్లీనెస్లో నాకు కంపెనీ ఇచ్చినందుకు. అతను వెంటనే రిప్లై చేశాడు, మీ స్మైల్ తిరిగి రావడం చాలు. నేను అన్నోయింగ్లీ స్మైల్ చేశాను. ఆ రోజు తర్వాత మేమిద్దరం స్లోలీ డిస్టెన్స్ అయ్యాం. నో ఫైట్స్, నో డ్రామా, జస్ట్ లైఫ్ మూవింగ్ ఆన్. కొన్ని మంత్స్ తర్వాత నేను చాలా డిఫరెంట్ పర్సన్ అయ్యాను. ఇప్పుడు మార్నింగ్స్ హెవీగా అనిపించడం లేదు. ఫోన్ కోసం వెయిట్ చేయడం లేదు. సైలెన్స్ కూడా అన్కంఫర్టబుల్గా అనిపించడం లేదు. ఎందుకంటే ఇప్పుడు నేను నాతోనే కంఫర్టబుల్గా ఉన్నాను. ఒకరోజు బీచ్ దగ్గర అలోన్గా వాక్ చేస్తున్నాను. అదే ప్లేస్, నేను రోహిత్ ఫస్ట్ టైం కలిసిన చోటు. సీ వేవ్స్ చూస్తూ నేను చిన్నగా స్మైల్ చేశాను. ఎందుకంటే ఆ ప్లేస్ ఇప్పుడు పెయిన్ఫుల్ మెమరీ కాదు, ఒక లెసన్. కొన్ని పీపుల్ మన లైఫ్లో ఫర్ ఎవర్ ఉండరు, కానీ వాళ్ళు వెళ్ళిపోయా కూడా మనలో ఏదో గుడ్ మార్పు వదిలి వెళ్తారు. రోహిత్ కూడా అలాంటివాడు. అతను నాకు లవ్ స్టోరీ కాదు, ఒక రియలైజేషన్. నేను ఎంత ఇమోషనలీ లోన్లీగా ఉన్నానో నాకు అర్థం అయ్యేలా చేసిన వ్యక్తి. కానీ హీల్ అవ్వడం మాత్రం నేనే నేర్చుకున్నాను. ఆ రోజు ఈవినింగ్ నేను హోమ్కి తిరిగి వస్తుంటే ఫోన్ గ్యాలరీ ఓపెన్ అయ్యింది. ఓల్డ్ స్క్రీన్ షాట్ కనిపించింది. రోహిత్ ఫస్ట్ మెసేజ్, హోప్ మీరు ఇప్పుడు ఓకే. ఆ మెసేజ్ చూసి నేను చాలాసేపు స్మైల్ చేశాను. ఎందుకంటే ఆ రోజు నిజంగా నేను ఓకే కాదు, కానీ ఇప్పుడు మాత్రం నిజంగా ఓకే. లైఫ్ నాకు ఒక విషయం నేర్పించింది. కొన్ని కనెక్షన్స్కి ఫ్యూచర్ ఉండదు, కానీ మీనింగ్ మాత్రం ఉంటుంది. కొన్ని పీపుల్ మనతో ఫారెవర్ ఉండరు, కానీ వాళ్ళు వెళ్ళిపోయా కూడా మనలో కాన్ఫిడెన్స్, క్లారిటీ, పీస్ వదిలి వెళ్తారు. అదే రియల్ ఇంపాక్ట్. ఇప్పుడు నేను మిర్రర్ ముందు నిలబడి నన్ను నేనే అడిగితే, నువ్వు హ్యాపీగా ఉన్నావా? ఈసారి ఆన్సర్ క్లియర్, అవును. ఎందుకంటే ఇప్పుడు నాకు నేనే సరిపోతున్నాను. ఇంతే ఫ్రెండ్స్.
ఇది లవ్ స్టోరీ కాదు, ఒక ఎమోషనల్ జర్నీ. కొన్ని పరిచయాలు మనతో ఉండకపోయినా మనల్ని ఫోరెవర్ మార్చేస్తాయి. మీ జీవితంలో కూడా ఎప్పుడైనా ఇలా ఫీల్ అయ్యిందా? కామెంట్స్లో చెప్పండి.